పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ షాక్. నల్గొండలో 99 మంది సర్వీస్ బ్రేక్. మానవతా దృక్పథంతోనే సస్పెండ్ చేయలేదు కలెక్టర్. ఇలా త్రిపాఠి వెల్లడి. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు అంటూ చూస్తా ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. సో నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు డుమ్మా కొట్టిన 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ను బ్రేక్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిర్ణయం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అసలు విషయాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లాలో పలు గ్రామాల్లో పనిచేసే 99 మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా దీర్ఘకాలికంగా విధులకు ఎగనామం పెట్టారు. 2 నెలల నుంచి 11 నెలల పాటు పంచాయతీ కార్యదర్శులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా విధులకు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి వారి సర్వీసును బ్రేక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సదరు పంచాయతీ కార్యదర్శులు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేందుకు విధులకు గైర్హాజరైనట్టు తెలుస్తుంది. నిజానికి దీర్ఘకాలికంగా సెలవు పెట్టాలంటే ముందస్తుగా అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ 99 మంది పంచాయతీ కార్యదర్శులు ఒక పేపర్పై సెలవు పెడుతున్నామంటూ రాసి కార్యాలయంలో ఇచ్చి వెళ్ళిపోయారు. అయితే గత నెలలో వారంతా తిరిగి విధుల్లో చేరేందుకు కలెక్టర్ను సంప్రదించారు. దీంతో గైర్హాజరు కాలానికి సర్వీస్ బ్రేక్ చేస్తూ కలెక్టర్ త్రిపాఠి సంచలనం తీసుకున్నారు. వారికి ఇతర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సర్వీస్ బ్రేక్ చేయడంతో భవిష్యత్తులో రెగ్యులరైజ్, ఇంక్రిమెంట్లు, పెన్షన్లు తదితర వాటిలో భారీ నష్టం జరిగే ఛాన్స్ లేకపోలేదు. ప్రస్తుతం కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా కలెక్టర్ త్రిపాఠి మరోసారి స్పందించారు. దీర్ఘకాలం పాటు ఎవరైతే కార్యదర్శులు సస్పెండ్ చేయాల్సి ఉన్నదని మానవతా దృక్పథంలో సస్పెండ్ చేయకుండా సర్వీస్ బ్రేక్తో విధుల్లోకి తీసుకున్నామని కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయన్న సంకేతాలను కలెక్టర్ ఇచ్చారన్నారు. సో ఇక్కడ చాలా విషయాలు, అంటే పంచాయతీ కార్యదర్శులు విధులకు బ్రేక్ చేసి పర్మిషన్ లేకుండా వెళ్ళారు కాబట్టి వాళ్ళను ఈరోజు విధుల నుంచి తొలగిస్తున్నట్టు చాలా స్పష్టంగా ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది నల్గొండ జిల్లా కలెక్టర్. చూద్దాం మరి ఎలాంటి సర్వీస్ బ్రేక్ సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.